పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇద్దరు అంతర్జిల్లా నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 600 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 13 కిలోల వెండి, 2 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ 47 లక్షల రూపాయలు ఉంటుందని తణుకు రూరల్ సిఐ నాగేశ్వరరావు వెల్లడించారు. నిందితులు భీమవరం పట్టణానికి చెందిన పందిరి వెంకటనారాయణ, తణుకుకు చెందిన నగరపు ఈశ్వర్రావు కలిసి చోరీలకు పాల్పడినట్లు వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మా తణుకు రోడ్ పోలీస్ స్టేషన్కి మా ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులకి అందరికీ నా వద్దకు నమస్కారం. నా పేరు జీవీ నాయకులు. నేను తణుకు రూరల్ సిఐ. మా ఇద్దరు ఎస్ఐ తణుకు రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ అండ్ ఎరగోడ ఎస్ఐ ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో ఈ మధ్య ఇటీవల 6 నెలల కాలంలో జరిగినటువంటి హౌస్ నేరాలకు సంబంధించి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను సుమారు మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కోనసీమ జిల్లాల్లో సుమారు 15 ఇంటికి సంబంధించిన నేరాలు చేసింది జరిగింది. అతని దగ్గర నుంచి సుమారు 600 గ్రాముల వరకు బంగారం, అలాగే 14 కేజీల వరకు వెండి వస్తువులు రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రశ్న జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఎంఓ ఏంటంటే, వీళ్ళు ముందు ఇంటి సాయంకాలం పూట బైక్ మీద వెళ్ళి ఏ ఇల్లు తాళాలు వేసిందో వాటిని రెక్కీ చేసుకుంటారు. రెక్కీ చేసిన తర్వాత నైట్ వెళ్ళి